హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా చక్కటి గ్రంథం మీలో ఇద్దరు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇద్దరు ఉన్నారు అంటే ద్వంద్వత్వ భావన, ద్వంద్వత్వ ఆలోచనలు అనేవి మనలోనే ఉన్నాయి. బయట వాళ్ళ నుంచి ఎక్కడో మన పుట్టుక నుంచి మనం ఎంపిక చేసుకొని సృష్టించుకొని రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సు అనే మాయ తెరలో నుంచి ఒక మబ్బులాగా ద్వంద్వత్వంలోకి చిక్కుకుపోయాము అనే వల్ల చక్కటి జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఎంత చక్కగా డే 2 వరకు పూర్తి చేసుకున్నాం. డే 2లో మళ్ళా ఒకసారి ఆశావాది నిరాశావాది గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనము నిరాశావాదికి మళ్ళా ఆ సృష్టి అంటే ఆలోచన సృష్టి జరగకుండా మనకి నచ్చని ఒక వాక్యాలు ఏమైపోతుందో అనే భయాందోళన గురి అవ్వి అదంతా కూడా రోజంతా కూడా మళ్ళీ దినమంతా స్పాయిల్ చేసుకునే దానికంటే కూడా చక్కటి ఆలోచనలు అనేవి మలుచుకుంటే చాలా చక్కగా జీవించగలుగుతాము అనని చాలా చక్కగా మనము ఆశావాది నిరాశావాది గురించి చక్కగా డే 2లో తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 3లోకి ఎంటర్ అయ్యామండి. ఈ రోజు మనము బలవంతుడు బలహీనుడు, ఎవరు బలవంతుడు ఎవరు బలహీనుడు గురించి చక్కగా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన 25 మందిని నాకు ఇవ్వండి, నిస్సందేహంగా నేను ఒక చక్కటి భారతదేశాన్ని నేను నిర్మిస్తాను అని చెప్పని స్వామి వివేకానంద గారు అన్నారంటండి. బలహీనులు శవంతో సమానమని జగద్గురులు శ్రీ స్వామి వివేకానందుని అభిప్రాయం. అంటే బలహీనులు ఎలాంటి వాళ్ళు అని అంటే ఒక చనిపోయిన ఒక శవం ఎలా ఉంటుంది అలాంటి వారితో ఒక సమానం అని చెప్పని స్వామి వివేకానంద అన్నారంటండి. అంటే బలహీనతను ఆయన అసహించుకున్నాడు. బలమే జీవితం, బలహీనతమే మరణం అని వాచించాడు. అంటే బలహీనుడు అనేవాడు ఏమి చేయలేడు అనే ఉద్దేశంతో ఆ భావనతో ఆయన బలవంతుడు అనేవాడు గొప్పవాడు, బలహీనుడు అనేవాడు చేతగాని వాడు అనే రకంగా ఆయన అభిప్రాయపడ్డారంట. బలహీనులు శారీరకంగా దుర్బలులే కాకుండా మానసికంగా కూడా బలహీనం అవ్వడానికి అవకాశాలు కోకొల్లలు. బలహీనులనంటే ఏదో సన్నగా ఉన్నారు, ఏ పని చేయలేకపోతున్నారనే కాదు మాస్టర్స్. ఆలోచన పరంగా కూడా, బుద్ధి పరంగా కూడా లోపల అంటే ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ మొత్తం కూడా వాళ్ళు వీక్ గా ఉంటారన్నమాట. దానికి కార్లు అనేకానేకం అని అంటున్నారు కోకొల్లలు అని. అన్యాయం జరుగుతున్నా ఎదిరించలేని బలహీనులు. ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉందనుకోండి మాస్టర్స్, అక్కడ ఎదిరించలేరంట. ఇది ఎక్కడ కూడా తప్పుడు భావంతో మనకి ఇప్పుడు నచ్చలేదు అని అంటే అక్కడ మనము నో అనేది చెప్పగలగాలి మాస్టర్స్. అదే కదా ఇప్పుడు మనము మూవీలో కూడా చెప్తారు కదా, నో అనేది కూడా చెప్పడం చాలా గొప్పది అని. మనకు నచ్చలేదు, అది జరుగుతోంది, లేకపోతే మనం అక్కడికైనా వెళ్ళాలి, నచ్చలేదు, నో అనేది చెప్పాలి మాస్టర్స్. అది మనము కొన్ని కొన్ని దగ్గరలా అంటే ఆ మొహమాటానికి కానీ అలాగా చెప్పలేము. సో అది చెప్తూ ఉన్నారనమాట. అన్యాయం జరుగుతున్నా ఎదిరించలేని బలహీనులు చివరికి అదే అన్యాయానికి బలైపోతారు. చూడండి, అదే అన్యాయానికి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నోరిప్పి చెప్పలేకపోతే అది తప్పు అని చెప్పని అదే అన్యాయానికి వాళ్ళు బలైపోతారు అని అంటున్నారు. దౌర్జన్యం చేస్తున్న దుర్మార్గుడు బలవంతుడైనప్పుడు వాడిని ఎదిరించే సత్తువ లేని ఒక నీరసితమైన భయపడి బ్రతికే ప్రతికూల జీవనానికి వారు అలవాటై పడిపోతారు. అంతేకాదు మాస్టర్స్, ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు ఎలా ఉందనంటే ఈ చుట్టుపక్కలంతా కూడా పొలిటీషియన్స్ ఉన్నారండి. వాళ్ళకి ఎందుకు నోరు విప్పి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడు అని అంటే ఎక్కడేం చంపేస్తారో ఎక్కడేం చేసేస్తారో అనే ఒక భయం మనకి, అంతే కదా. పొలిటీషియన్స్ అనే వాళ్ళు మనకన్నా ఒక డబ్బుతో కరం కావచ్చు, పవర్ తో కావచ్చు, బలవంతుడు అనే వాళ్ళ ఒక అభిప్రాయంలోనే మనం ఉండి మనం బలహీనత్వాన్ని అంటే వాళ్ళు ఏం చేసినా ఓకే ఇది ఇంతే వాళ్ళ కర్మ మన కర్మ అని చెప్పని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి జీవన శైలి అనేది అలా బ్రతకడం వల్ల అలవాటు అయిపోతూ ఉంటుందంట మాస్టర్స్. మీ కండరాల్లోనూ నరాల్లోనూ గుండెల్లోనూ విద్యుత్తులా భరించే బలమే ధైర్యానికి మూలకం అవుతుంది. ఆ బలం అనేది ఎట్లాంటిది అని అంటే ఈ కండరాళ్ళు మనకి మళ్ళా నరాలు గుండెల్లో ఒక విద్యుత్ ప్రవాహం ఎలా జరుగుతుంటుంది మాస్టర్స్. ఒక సబ్ స్టేషన్ నుంచి, పవర్ స్టేషన్ నుంచి అంతా ఎలా వస్తుంది, పెద్ద పెద్ద పోల్స్ నుంచి అంతా ఇంట్లోకంతా కరెంటు అలాగనమాట. అంటే నరాల్లో ప్రవహించేది బలం అనేది అంత గొప్పదంట మాస్టర్స్. ఆ బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధైర్యం వల్ల అంట. శరీర సౌష్ఠవంతో బలంగా కనిపించేవారు ఈ సమాజానికి అతి తొందరగా ఆకర్షిస్తారు. అంతే కదండి. ఇప్పుడు వీక్ గా అట్లా ఉన్నారనుకోండి కొంతమంది, వాళ్ళ ఏం అభిప్రాయం మనం ఏమైపోతుందంటే ఓ అంటే వీళ్ళు ఏం చేయగలుగుతారో లేదో అనే ఒక అభిప్రాయం అంటే మనం ముద్రించుకుపోయిందాం అనమాట. అదే చెప్తున్నారు. 10 మందిలో బలవంతుడుకు ప్రత్యేక స్థానం లభిస్తుంది.
అంతే కదా మాస్టర్స్. 10 మందున్నారు. దాంట్లో బలవంతుడు ఇప్పుడు ఎవరైనా కండలు తిరిగిన వాళ్ళున్నారనుకోండి, వాళ్ళ జోలికి పోతామా మనం? పోము. ఎక్కడ తిరిగి కొడతాడో మనం ఏదైనా మాట్లాడితేనే భయముంటుంది గదా! అంటే వాళ్ళకక్కడ మనం ప్రత్యేకంగా హోదా ఇచ్చినట్లే కదా మాస్టర్స్. అదే చెప్తున్నారు. అంటే ప్రత్యేక స్థానం అనేది లభిస్తుందంట. శరీరంలో నిస్సత్తువ కలిగిన బలహీనుడు సమాజంలో సరైన గుర్తింపు పొందపోక ధైర్యం చేసి తెగువ చూపే మానసిక శక్తిని కూడా కోల్పోతాడు. అంటే ఎప్పుడు సొసైటీ అనేది అలా వెలివేయడం కానీ, దానివల్ల మాటలు, ఆ సంఘటనలు ఎదురుపడడం వల్ల ఏమైతుందనంటే, ఆ బలహీనుడు తన యొక్క భావనలేదంతా కూడా అలానే మార్చుకుపోయి అది ముద్రించుకోపోతాడు అని అంటున్నారు మాస్టర్స్. అంటే ఏదైతే తన ఒక అభిప్రాయ భావనలు అవంతా ఉంటాయో, అవెప్పటికీ తను వ్యక్తపరచకపోవడము, అలానే సమాజంలో వీళ్ళిది మాట్లాడితే ఏమంటారో, నన్నెక్కడ ఇది చెయ్యరు కదా! అనే ఒక భావంతో చేస్తారంట మాస్టర్స్. బలమైన వ్యక్తులు ఇనుమడించిన ఉత్సాహంతో దూసుకెళ్తూ తమ పనుల్లోకి చొరవబడి సాధించుకుంటారంట. అంతే కదా మాస్టర్స్. ఎక్కడైనా చూడండి తెలివిగల వాళ్ళంటే అంటూ ఉంటారు చూడండి, అవకాశాలనేవి మనం వెతికితే అవి ఒక్క అడుగు వేస్తే వచ్చేస్తాయి. అదో వస్తది, నాకేదో ఉద్యోగం వస్తది, గమ్మున కూర్చుంటాను. నాకేదోదో జరిగిపోతుంది, నాకు గమ్ముకుంటాను. నేను ధ్యానం చేస్తాను, నాకేదేదో వచ్చేస్తుందని కాదు. ముందు మన ప్రయత్నం ఎలా ఉండాలి అనంటే, ఖచ్చితంగా సక్సెస్‌ని సాధించేలాగా మనం ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి మాస్టర్స్. ఆ తర్వాత మన కర్మానుసారం అంటారో, ఇంకా పంచభూతాలు, ప్రకృతి, సృష్టి అని అంటారో, అది తర్వాత స్టెప్ మాస్టర్స్. ప్రియమిత్రులారా, మీ మీ మహోత్తరమైన రోజును మొదలుపెట్టేటప్పుడు నిర్ణయించుకోండి అని అంటున్నారు. మీ యొక్క దివ్యమైన రోజును మీలో ఉన్న బలవంతుడు రాజ్యమేలేలా, లేక బలహీనుడి చేతిలో పెట్టేలా అని. అంటే బలవంతుడిలాగా మనం రోజంతా కూడా దూసుకొని వెళ్ళిపోవాలా? లేకపోతే బలహీనుడిలాగా ఉండిపోయి మనము అంటే పిరికిగా దేనికి ఏది వ్యతిరేకించక భావనతో లేకుండా అలా ఉండాలా అనేది నిద్ర లేవగానే మనల్ని మనమే తేల్చుకొని ఆ రోజుని వాళ్ళకి అప్పగించేయమంటున్నారండి. ప్రపంచంలో ప్రతి మానవుడు బలవంతుడే. బలహీనుడనేవాడు లేడు అని అంటున్నారు. కండలు తిరిగిన శరీరం బయట నుండి ఊడిపడదు. అంటే కండలు తిరిగిన శరీరం అనేది బయట నుంచి ఏం ఊడిపడదు. అది నీలో నుంచే బయటపడుతుంది. నీ చర్మం అడుగడుగునా దాగి శక్తి క్షేత్రాలను నీవు గొప్ప ప్రయత్నం ద్వారా వెలికి తీయొచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ రోజును గొప్పగా ప్రారంభించిన తర్వాత ప్రతి మనిషి తప్పకుండా 30 నిమిషాలు పాటు శరీర శ్రమ లేదా వ్యాయామం చేయాలి. అంటే 30 నిమిషాల పాటు అంటే నిద్ర లేవగానే ఆ బలవంతుడు అనే వాళ్ళు కండలు తిరిగిన వాళ్ళని చెప్పని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో, అలానే ఆ బలవంతుడు అనేవాడు ఊడి పడలేదు ఎక్కడి నుంచి కూడా. మనం కూడా శరీరానికి 30 నిమిషాల పాటు శరీర శ్రమ కానీ వ్యాయామం చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఆ బలవంతుడిలాగా తయారవ్వచ్చు అని అంటున్నారు మాస్టర్స్. ఇలా చేస్తే మీలో దాగి ఉన్న బలవంతుడు మేల్కొంటాడు. వ్యాయామం ఒక సంకేతంలా పనిచేసి మీలోని శక్తివంతుడు లేచి మీ యొక్క రోజును తానే నడిపిస్తాడు. అంతే చూడండి. బలవంతుడుగా ఉన్నామనుకో ఎక్కడైనా అదే అంటే ఒక కాన్ఫిడెన్స్ లాగా కదా మాస్టర్స్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాము, మన దగ్గర డబ్బులున్నాయి. డబ్బులుంటే ఏదైనా కొనాలనిపిస్తుంది. డబ్బులు లేవనుకోండి, మనకు నచ్చింది కొనాలనిపించినా కూడా కొనలేకపోతే అది చాలా బాధగా ఉంటుంది. అంతే. అంటే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా. అంటే నల్లగా ఉండే వాళ్ళు ఒకలా ఉంటారు. లోపల నల్లగా ఉన్నాను నేను. నాకు నచ్చకుండా వాళ్ళకి నచ్చరు గదా! నల్లగా ఉంటే. సో, బయట వాళ్ళకి గూడా నేను నచ్చను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటారనమాట. ఇక రోజుల ఇక రోజంతా ఎలాంటి పనినైనా కూడా మీరు అతి సునాయాసంగా చేయగలుగుతారు. ప్రొద్దున నీరసంగా లేచి బద్ధకంగా ఆ రోజును గాని ప్రారంభిస్తే అది మీలోని అవాంఛిత బలహీనుడిని మేల్కోవడానికి సంకేతం. అంటే నీరసంగా లేచి నాకక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది, అబ్బా! అని చెప్పని లేసామంటే, ఆ రోజంతా కూడా బలహీనుడికి ఆ శరీరం అంతా కూడా ఆ రోజు ద్వారా అప్పగించేయడం జరిగిపోతుందంట మాస్టర్స్. ఎందుకంటే మీకు ప్రతిరోజు కూడా ఎంతో ముఖ్యమైనది. జీవితంలో ఒకటంటే ఒక్క రోజు కూడా మనం నీరసంగా బ్రతకడానికి సిద్ధపడకూడదు. చూడండి, అంటే బలహీనుడుగా ఈ యొక్క రోజుని మనం ప్రారంభించకూడదు. ఏ రోజు కూడా బలహీనుడిలాగా బతకూడదంట మాస్టర్స్. మీరు గనుక విసుగుతో నిద్ర లేచి, మీ రోజుని బలహీనుడికి అప్పగించినట్లయితే, వాడు మీకేమీ సాధించి పెట్టలేడు. బలంతోనే ఈ ప్రపంచాన్ని సాధించగలం. అంటే నిద్ర లేచిన తర్వాత నీరసంగా లేచి, చికాకుగా, విసుగ్గా గాని లేచామనుకోండి, ఏదైనా ఆలోచన గతంది గాని ఏదైనా వచ్చేసి వాళ్ళ మీద కోపంతో అట్లాగా, ఆ రోజంతా కూడా బలహీనుడే రోజునంతా కూడా ఏలి ఆ రోజు మీకు ఎలాంటిది కావాలన్నా కూడా సమకూర్చేదానికి అర్హుడు కాకుండా అయిపోతుందనమాట. అర్హత సాధించలేని ఒక పట్టనేది ఉంటుంది అని అంటున్నారు. ఇంకా సూర్యుడు ఉదయించని చల్లని ఉదయాన ఆరుబయటకొచ్చి స్వచ్ఛమైన గాలిని మీ గుండెల నిండా నింపుకొని కనీసం 30 నిమిషాల పాటు అత్యంత శ్రద్ధగా వ్యాయామం చేయాలంట మాస్టర్స్.
అంటే సూర్యుడు ఎట్లయితే పొద్దున లేచి ఆ ప్రకృతిలో ఉండే చల్లటి గాలి ఎలా అయితే ప్రశాంతమైన వాతావరణాన్ని చక్కగా మనకు ఉదయాన్నే అందిస్తూ ఉంటుందో, ఆ పొద్దున అందించే ఆ గాలి అనేది మనము తీసుకొని 30 నిమిషాల పాటు ఆ గాలిని పీలుస్తూ మనం వ్యాయామం అనేది చేయాలంట. నిస్సత్వం అనే నిస్సత్వం అనే మహా జాడ్యాన్ని తరిమి వేయండి. వేయడానికి వ్యాయామం లేదా యోగాసనాలు చేయండి. పని అంటే ఏదైనా శరీర శ్రమ కానీ, వ్యాయామం కానీ చేయాలి అని అంటున్నారు మాస్టర్స్. ఈ పని మన శరీరంలోని అవాంఛిత క్రొవ్వు కరిగి శరీరం మెరుపు తిరిగేలా మారి గొప్ప ఆకృతిని సంతరించుకుంటూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మాస్టర్స్ ఇప్పుడు ప్రతిరోజు కూడా శరీరానికి శ్రమ పెట్టి వ్యాయామం చేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అవంతా చేయకుండా హాస్పిటల్ చుట్టూ వెళ్తూ ఇప్పుడు మళ్ళీ పౌడర్స్ వచ్చేస్తున్నాయండి. ఫ్యాట్ లాస్ పౌడర్స్ వచ్చేస్తున్నాయి. అది వాడడం అంటే శరీర శ్రమ చేస్తే పోతుంది. మనం శరీరం మానసికంగా గాని శరీరం గాని ఫిట్ గా ఉండాల్సిన మన చేతుల్లో ఉండేది మనం తీసేసి వేరే వాళ్ళ చేతుల్లోకి మన ఒక శరీరాన్ని మన ఆలోచనల్ని ఇచ్చేస్తున్నాం, అప్పగించేస్తున్నాం. ఓకే, అది వేసుకుంటే తగ్గిపోతుందంట అనే శరీరంలో ఉండే కొవ్వంతా తగ్గిపోతుంది, అది తాగుదాం. అలా వేయడం వల్ల అది ఏమైపోతుంది, అది న్యాచురల్ గా వచ్చేది కాదు కదా మాస్టర్స్. అంటే మన ఒక శరీర వ్యాయామంతో కానీ చేసుకుంటే కన్నా ఖచ్చితంగా వచ్చేది ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. మనకు అది అలా అలవాటు అయిపోతుంది. అంటే రోజు 3 పూట్ల అన్నం ఎట్లా తింటున్నామో అది అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుంచి తినడం వల్ల. అలానే ఒక 10 రోజులు నెల కష్టంగా ఉండొచ్చు వ్యాయామం అనేది, కానీ అది అలవరుచుకుంటే కానీ చాలా చక్కగా ఫిట్నెస్ గా బాగుంటాం మాస్టర్స్. నిస్సత్వం అనే మహాజాడ్యాన్ని తరిమి వేయడానికి వ్యాయామం లేదా యోగాసనాలు చేయండి. ఆ పని మన శరీరంలో అవాంఛిత క్రొవ్వును కలిగి శరీరం మెరుపు తిరిగేలా మారి గొప్ప ఆకృతిని సంతరించుకుంటుంది. మీ యొక్క గంభీరమైన శరీరాకృతిని పొందడానికి దివ్యమైన కోరికను కలిగి ఉండాలి. వీరు వ్యాయామం చేశారంటే ఆ పూర్తి రోజును మీలోని బలవంతుడు ఆక్రమించుకుంటాడని భావించండి. అంటే ఎప్పుడైతే మనం బలవంతుడు నేను ఏదైనా సాధించగలుగుతాను ఒక ఆలోచనతో ఎప్పుడైతే బలవంతుడికి అప్పగించామో ఆ రోజంతా కూడా మనం ఏం కావాలో కూడా అది సాధ్యమైనంత వరకు మనం సాధించుకోవచ్చు. ఎందుకంటే బలవంతుడు ఆ రోజునంతా కూడా ఆక్రమించుకుంటాడు అనేది భావించండి, తెలుసుకోండి అని అంటున్నారు మాస్టర్స్. ఈ 30 నిమిషాల వ్యాయామంతో పాటు ప్రతి నిమిషంలోనూ మీలోనికి భయం, శక్తి సామర్థ్యాలు పొంగి ప్రవహిస్తున్నట్లుగా ఊహిస్తూ వ్యాయామం చేయండి. అంటే ఏదో ఆలోచిస్తూ లేకపోతే వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ అట్లా కాకుండా వ్యాయామం అనేది ఎలా చేయాలి అని అంటే మాస్టర్స్, అక్కడ మనకి పూర్తిగా వ్యాయామం చేసే అరగంట సేపు అనేది అంతా కూడా మర్చిపోయి మర్చిపోయి మనము ఖచ్చితంగా చక్కగా దాని మీద మనకు శక్తి సామర్థ్యాలంతా కూడా మనకు వస్తున్నాయి. దాని ద్వారా మనం చక్కగా సమయాన్నంతా కూడా వినియోగించుకోగలుగుతున్నాము అనేది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలండి. మీరేం ఊహిస్తారో అది మీకు దొరుకుతుంది. అంటే మనము రోజున ఎలా ఆకర్షిస్తే రోజంతా అలా ఉంటుంది అని అంటారు కదా. అదే మనం ఏమంటారు అని అంటే మనం ఏదైతే మనము ఆలోచిస్తామో మన ఆలోచనల విధానం ఎలా ఉంటుందో మన నుదుటి మీద మాట కూడా అలానే ఉంటుంది అని అంటారు కదా. వ్రాత అనేది ఎలా ఉంటుంది అని అదే అన్నమాట ఇక్కడ. మీరేం ఊహిస్తారో అది మీకు దొరుకుతుంది. అదే కదా మాస్టర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే. ఖచ్చితంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించి మీరు వ్యాయామం చేస్తున్నారో ఆ స్పృహ కలిగి ఉండండి. దేనికోసం మనం వ్యాయామం చేస్తున్నాము అంటే సన్నగా నాజూగ్గా బాగా శరీరంగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండేదానికి అని అనుకుంటే అలా ఆ ఒక దృక్పథం కలిగి ఒక కోణంలో చేయాలంట మాస్టర్స్. మీ అద్భుతమైన శక్తివంతమైన ఊహల ద్వారా ఆలోచన ద్వారా మీలోని బలవంతుడైన మనిషికి మరింత శక్తి అందించండి. మిగిలిన రోజంతా పూర్తి అదే కాబోతుంది. ఆ రోజంతా మీ యొక్క ప్రపంచానికి బలమైన చక్రవర్తి మీరేనని, మీ ముందు ఈ ప్రకృతి మోకరిల్లి మీ మీకు విధిగా సహకరిస్తుందని విశ్వసించండి. అంటే ఎప్పుడైతే మనం రోజునంతా కూడా బలవంతుల్లాగా సాధిస్తా రోజుకు ముందు దూసుకొని వెళ్ళిపోతామో ఆ ఒక ఆలోచన దృక్పథంతో మన ఒక ఆలోచన ప్రవర్తన మన శరీరం అంతా కూడా స్పందించే విధానం వల్ల సృష్టి సైతం మనకి సహకరించి మనకి ఏది కావాలో అది అనేది అందిస్తుందంట మాస్టర్స్. మీ శరీరంలోని నరనరాల్లోని ప్రవహించే గొప్ప శక్తి ప్రవాహం మీ పూర్తి రోజును అత్యంత ఉత్సాహకరంగా మారుస్తుందని గ్రహించగలగడం. బాగా గుర్తుంచుకోండి, యోధులుగా ఉండే మీకు వంపులకు తిరిగిన కండలు బయట నుంచి వచ్చేవి కావు. అవి నీలో నుండి జన్మించే అద్భుతాలన్నీ మరవకండి. దేన్ని కూడా కష్టపడకుండా స్వీకరించవద్దు. కష్టపడి సాధించుకున్నదే పరమ సంతృప్తిని ఇస్తుంది. ఇటువంటి సంతృప్తిని వశం చేసుకోగలిగే అదృష్టవంతులమండి మనము అని అంటున్నారు. అంటే కండలు వంపులు తిరిగిన కండరాలు అనేవి ఊడిపడినవి కాదు. అవి ఎలా అయితే వాళ్ళు సాధించుకున్నారో అలానే మనం కూడా సాధించుకోగలగాలి.
దానికి తగ్గట్టుగా మనము ఆ లోపల ఉండే ఆ అద్భుతాన్ని మేల్కొనిపి ఆ 30 నిమిషాల ఒక వ్యాయామం లేదా శరీర శ్రమ అనేది ఆ ఒక ఏ కారణం చేత ఆ వ్యాయామం చేస్తున్నామో ఆ దృక్పథంతో జాగృతతో చేసి బాగా రోజునంతా కూడా ఆచరణివ్వండి అని అంటున్నారు మాస్టర్స్. ఆర్నాల్డ్ స్కెవెజ్నెగర్ ప్రపంచంలోని అత్యంతిక పారితోషికం తీసుకుంటున్న ఫిట్నెస్ గురువు మరియు హాలీవుడ్ సినిమా కథానాయకుడు. కాలిఫోర్నియాకు గవర్నర్ గా కూడా ఆయన సేవ చేశారు. కండలు తిరిగిన ఆయన యొక్క గొప్ప దేహంతో వేసే ప్రతి అడుగులు సంభ్రమాశ్చర్యాలు అని అంటే సంబరం చేసుకునే ఆశ్చర్యం అంటే ఆయన ఏది చేసినా కూడా అంటే సక్సెస్ అనమాట. అలాగా లోకమంతా కూడా ఆయన వేసే ప్రతి అడుగుని అలానే స్వీకరిస్తూ ఉంటుందట మాస్టర్స్. ఆయన ప్రతి నిత్యం 14 గంటలు వ్యాయామం చేసేవారంట. అలా కష్టపడినందుకు గాను ఆయన వెలకట్టలేని గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. మీరు కూడా కండలు తిరిగిన యోధుల్లా ఉండడం అనే జీవిత అనుభూతిని అనుభవించడానికి కలలు కనండి, శ్రమించండి. గొప్ప వ్యాయామ సాధనతో పుంతలు తొక్కే ఆరోగ్యాన్ని కాకుండా ఒక గొప్ప బలమైన శరీరానికి కూడా మీరు యజమానులు కండి. అంటే ఆయన ఎలా అయితే ఒక 14 సంవత్సరాలు 14 గంటలు ఒక రోజుకి వ్యాయామం చేసేవాళ్ళంటండి. ఆయన అంటే ఒక అలుపెరగడు వీరుడు అని అంటారు కదా! అలాగా ఆయన ఒక ఫిట్‌నెస్ గురువుగా చేసి తర్వాత హాలీవుడ్ సినిమాల్లో కథానాయకుడు అంటే హీరోగా చేసి దాని తర్వాత కాలిఫోర్నియా అంటే యూఎస్‌లో ఉండే కాలిఫోర్నియా కూడా ఆయన గవర్నర్‌గా సేవలు అందించారంట. చూడండి ఆయన ఎంతెంత పనులు చేస్తున్నాడు ఆయన ఒక వృత్తిపరంగా కూడా. ఎలాగైతే ఆయన అంత గొప్ప సక్సెస్ ని ఎదుర్కొన్నాడో మీరు కూడా మీ లోపల ఉండే ఆ బలవంతుడికి మనం ఆ శక్తిని సామర్థ్యాన్ని కానీ మనం శరీరం అంతా కూడా నింపుకోగలిగితే ఖచ్చితంగా మనము ఆ ఒక బలమైన శరీరానికి యజమానులు అవుతాము అని అంటున్నారు. ఈ ప్రపంచం బలహీనమైన మంచివాడి కంటే బలవంతుడైన చెడ్డవాని పైనే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. బలహీనుడు ఎక్కడికి వెళ్ళినా చివరి స్థానంలోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. బలవంతుడికి సమాజం రెప్పపాటులో గుర్తించి గౌరవిస్తుంది. అంతే కదా మాస్టర్స్ ఇప్పుడు ఎంత ఎంతటి ఇదిగా అంటే కాసేపు కర్మ గురించి పక్కన పెడితే ఇప్పుడు జరుగుతుండేదే చూడండి. కర్మ అనేది పక్కన పెట్టేద్దాం మాస్టర్స్. ఇప్పుడు పొలిటీషియన్స్ లో కూడా ఎంత మందిని చంపేస్తే ఇప్పుడు ఒక సీఎం అవ్వగలుగుతున్నారు, ఎంత మందిని ఇచ్చేసేస్తే అసలు పొలిటికల్ గా ఎంత మందిని బాధ పెట్టాలి, ఎంత మంది చేత కొట్టించాలి, ఎంత మంది దగ్గర నుంచి లాక్కోవాలి, పీక్కోవాలి, అలా ఎంత చేస్తే అక్కడికి వెళ్ళగలుగుతారు. ఎంతో మందిని ఫ్రెండ్ కాదు, బంధువులు కాదు, ఎంతో మందికి వెన్నుపోటు అనమాట. అంటే పక్కనే ఉంటారు, వెన్నుపోటు అంటే తెలియకుండానే గుంట కప్పేస్తారనమాట. అలా ఎంతో జీవన శైలి అనేది గడిపినప్పుడు మాత్రమే వాళ్ళకి అంత హోదా అనేది వస్తుంది. అంటే అక్కడ ఏమైపోతుంది ఆటోమేటిక్ గా వాళ్ళు అలాగా చేసేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ లోపల ఎవరున్నారు బలవంతుడు. బలవంతుడైనప్పటికీ మనము దాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే బలవంతుడనే వాడు అన్నిటిని లాక్కునేదానికి పీక్కునేదానికి మోసంకి కానీ వ్యవహరించకుండా మన ఒక దేహాన్ని బుద్ధి కుశలతతో చక్కగా అందరికి సేవ చేస్తూ మనం గొప్పగా జీవించే ఒక మార్గంలో కానీ ప్రయాణిస్తే ధర్మ మార్గంలో చాలా చక్కగా అద్భుతంగా మనము జీవించగలుగుతాం మాస్టర్స్. మిత్రులారా, మీరు కండలు తిరిగిన శరీరాన్ని కాకపోయినా నిస్సత్తువ లేని వజ్ర సదృశమైన శరీరాన్ని తప్పక రూపుదిద్దుకోగలగాలి. శరీరంలో సత్తా గలవాడు తనకు దొరికిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోగలడు. కనుక బలహీనుడు తనకు లభించిన అవకాశాన్ని కూడా సక్రమంగా ఉపయోగించుకోలేడు. అంటే ఏమంటున్నాడంటే బలహీనుడు తనకు అవకాశం రాకపోయినా కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూసి లాక్కోగలుగుతాడంటండి. ఎందుకు అనంటే అంత బలం ఉంది, నేను చేయగలుగుతాను అనే ఒక ఆలోచన, ఏదైనా కూడా నేను సాధించగలుగుతాను అనే పట్టు, దాని వలన లోపల సరైన భావంతో ఉన్నాడు కాబట్టి ఎలాంటిదైనా కూడా నేను చేయగలుగుతాను అనే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాడంటండి. అదే బలహీనుడు తనకి వచ్చే ఒక అవకాశం అనేది ఎతుక్కొని వచ్చినప్పటికీ కూడా నేను నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు ఈ రోజు మంచి రోజు కాదు, లేకపోతే ఈ పని నా వల్ల ఏమైతుంది, నేను చేయగలుగుతానా, నా దగ్గర అంత శక్తి ఉందా, నేను వెళ్ళగలుగుతానా, నేను మాట్లాడగలుగుతానా అని అనుకుంటానన్నమాట. అంటే రోజు కూడా కాలక్షేపంగా చేసేస్తారు. అంటే బతుకుతున్నామంటే బతుకుతున్నాం మహాదేవా అన్నట్లుగా. మనం చిన్న చిన్న నొప్పుల ఫలితంగా ఒక్కొక్కసారి భారీ అవకాశాలను కోల్పోతూ ఉంటాం. ఎన్నో ఆనందాలను కోల్పోతూ ఉంటాం. సరైన శరీర శ్రమ, వ్యాయామం లేకపోతే శరీరంలోని కొన్ని భాగాలు ఉపయోగపడవు. అంటే ఈ వ్యాయామం అనేది చేయకపోతే ఏమవుతుందనంటే శరీర శ్రమ చేయకపోయినా శరీరంలో ఉండే కొన్ని భాగాలనేవి ఉపయోగపడవంట మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన శరీర శ్రమ అనేది చేస్తూ ఉంటామో యవ్వనంగా ఎందుకు ఉండగలుగుతారంటే మాస్టర్స్ కణ విభజన అనేది అంత ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే చిన్నపిల్లలు ఎలా అయితే యూత్ గా అట్లా ఉంటారో మన లోపల కూడా కణ విభజన అట్లా జరిగి ఏమైతుంది అని అంటే దాని వల్ల ఆ కణ విభజన జరిగి మన లోపల ఆ ఒక రక్త ప్రవాహం కావచ్చు, కండరాలు కావచ్చు,
మన లోపల సర్క్యులేటరీ సిస్టమ్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే అరగలేదని చెప్పని అది తాగి ఇది తాగడం వల్ల మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల వాకింగ్ చేయడం వల్ల అదంతా కాదు మాస్టర్స్. అంటే మనం వ్యాయామం అనేది ఖచ్చితంగా రోజు అలవర్చుకోవాలి అని అంటున్నారండి. కానీ లేకపోతే వ్యాయామం టైం లేదు అని అంటే శరీర శ్రమ. అంటే ఏదో ఒక పని ఇంట్లో పనైనా కూడా చక్కగా చేసుకోవాలి అని అంటున్నారు. ఉపయోగపడించనిది సరే ఏదైనా కూడా పాడైపోతుంది. అంటే ఉపయోగించకుండా అట్లే కానీ పక్కన పెట్టేస్తే ఏదైనా కూడా పాడైపోతుంది కదా మాస్టర్స్. అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మీ శరీర భాగాల్లో తగిన చలనం లేకపోతే అప్పుడు అవి నొప్పులకు గురవుతాయి. ఎప్పుడు నొప్పులు వస్తాయి అని అంటే చెయ్యి గాని కాలు గాని చూడండి బాగా ఒకరోజు విపరీతంగా పని చేసేసారు అనుకోండి, లేకపోతే ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళారు, వాకింగ్కి వెళ్ళారు, బాగా ఎక్కడైనా తిరిగారు బయటకు వెళ్ళి, అప్పుడు ఏమైపోతుందంటే శరీరం అనేది ఒత్తిడికి గురైపోతుంది. ఎందుకంటే రోజంతా ప్రతిరోజు కూడా మనకు అది అలవాటు ఉండదు కదా. అలవాటు లేకపోవడం వల్ల ఒకే రోజు అది చేసేసేయడం వల్ల ఆ నొప్పులు అంతా కూడా వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఎలా అయితే ఇనుముని పక్కన పడేసేస్తే తుప్పు వచ్చేస్తుంది కదా, అలా అయిపోతుంది అనమాట మన శరీరం. అది ఎప్పుడు దేనికి పనికిరాదు కదా. నెమ్మదిగా మన శరీరంలో కొవ్వు ఏర్పడుతుంది, ఇనుము మీద తుప్పు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీ శరీర భాగాల్లో తగిలిన చలనం లేకపోతే అప్పుడు అవి నొప్పులుగా గురవుతాయి, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటివి మన ఒక గొప్ప రోజును ఛిద్రం చేసి తీవ్ర నష్టానికి గురి చేస్తాయి అని చెప్తున్నారు మాస్టర్. అంటే ఎప్పుడైతే మనము ఆ ఒక కండరాలు అంటే సరిగ్గా బలవంతుడిగా కానీ లేకపోతే ఆ నొప్పులు తిరిగిన ఒక శరీరం అనేది మనం ఏం చేసేదానికైనా కూడా ఆ రోజంతా కూడా నష్టం చేకూరుస్తుంది తప్ప మనం ఏదైనా సక్సెస్ చేయడానికి శరీరం అనేది సహకరించదు అని అంటున్నారు. అంటే శరీరం కూడా చాలా గొప్పది మాస్టర్స్. ఎంత ధ్యానం చేయాలన్నా, నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడ ఏదైనా శరీర వ్యాయామం చేయాలన్నా, ఎక్కడికి తిరగాలన్నా, ఏది చూడాలన్నా, ఏది వినాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శరీరం ఖచ్చితంగా ఉండాలి. ఈ శరీరం అనేది పని చేయలేదా ఆ మరణం అనే షెడ్కి వెళ్ళిపోతాం అంతే, లేకపోతే హాస్పిటల్ షెడ్కి వెళ్ళి రిపేర్లు చేయించుకుంటాం మాస్టర్స్. ప్రియ పాఠకులారా, మన పుట్టుకకు ముందే మనం మహాయోధులం. అంటే మనం పుట్టక ముందే మనం మహాయోధులం, అత్యంత బలాశీలులం. 7 కోట్ల మంది శత్రువులతో పోరాడి ఒక మహాయుద్ధంలో నెగ్గిన వాళ్ళం. స్త్రీ పురుషుల కలయికలో పురుషుడు స్కలించిన వీర్యం నుంచి దాదాపు 7 కోట్ల శుక్ర కణాలు విడుదలవుతాయి. స్త్రీ అండానికి ఆ 7 కోట్ల శుక్ర కణాల మధ్య ఓ భయంకరమైన యుద్ధం జరిగి తరువాత కేవలం ఒకే ఒక శక్తివంతమైన బలమైన ఆరోగ్యమైన శుక్రకణం మాత్రమే స్త్రీ అండానికి చేరుకొని పిండం లాగా రూపాంతరం చెందుతుంది. అలా మారిన పిండమే బిడ్డగా రూపాంతరం చెందుతుంది. చూసారా, బలవంతుడే విజయం సాధించగలుగుతాడు, రాజ్యం ఎలగనడు. అసలు ఈ ప్రకృతి బలమైన జీవాలను మాత్రమే ఎన్నుకుంటూ ఉంటుంది. చూడండి ఏం చెప్తున్నారు. అసలు మన శరీర నిర్మాణం అనేది జరగక ముందు అసలు మనం తల్లి గర్భంలో శరీర నిర్మాణం చేసుకునేదానికి అసలు 7 కోట్ల అంటే ఒక చిన్న స్పర్మ్ డ్రాప్ నుంచి 7 కోట్ల శుక్ర కళాలు అనేవి విడుదలైపోయి ఆ ఒక వీర్యం నుంచి 7 కోట్ల అనేవి అంతా కూడా కొట్టుకొని 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 బలమైన ఒక్క వీర్య కణం మాత్రమే అక్కడికి వెళ్ళి అండంగా వెళ్ళి చేరి అక్కడ మాత్రమే ఆ అండం పిండం అయ్యి ఆ బ్రహ్మాండంగా మనం వస్తాం మాస్టర్స్. అది చెప్తున్నారంటే అక్కడ ఆల్రెడీ మనం యుద్ధాన్ని గెలిచి 7 కోట్ల మందిని అక్కడ ఓడించి ఆ బలవంతుడిగా మనం ఆల్రెడీ వచ్చాము. కొత్తగా ఇప్పుడు మనం అలవర్చుకోవాల్సింది ఏం లేదు, ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఆల్రెడీ ఉన్నాయి అని అంటున్నారండి. కానీ నీవు మాత్రము నిరాశపు నిస్సారపు బలహీనల ఆలోచనల ద్వారా నీలోని బలహీనుడిని నిరంతరం పెంచి పోషిస్తూ ఉంటావు. ఏమంటున్నారంటే కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనలోని నిస్సారపు బలహీనమైన ఆలోచనలంతా కూడా అంటే పనికిరాని ఆ ఒక ఆలోచనలు బలహీనుడిలాగా ఆలోచిస్తూ దానివల్ల పూర్తి రోజంతా కూడా బలహీనుడిలా నిరంతరం పెంచి పోషిస్తూ ఉంటామంట మాస్టర్స్. అప్పుడు నీ పూర్తి జీవనానికి ఆ బలహీనుడే పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని నడిపిస్తాడు. మీరు పుట్టుకతోని అతి బలవంతుడని గుర్తుంచుకోండి. మీ బలహీనమైన ఆలోచనలు కట్టిపెట్టి బలమైన ఆరోగ్యకరమైన ఆలోచనల ద్వారా మీలోని మహా బలశాలికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయండి. ఆ బలహీనుడిని మొన్న ఏం చెప్పాం, ఆశావాది నిరాశావాది. ఆ నిరాశావాదిని పూర్తిగా మరణించేలా చేసేయాలి అని అన్నాం. ఎట్లా? ఆలోచన ధోరణి మార్చుకొని. ఇక్కడ కూడా బలహీనుడిని పూర్తిగా మనం పెంచి పోషించేస్తున్నాము అని అనేసి పూర్తిగా అది అంటే తొక్కేసేసి ఆలోచనల్లో కట్టి పెట్టేసేసి సరికాని ఆలోచనలంతా కూడా బలవంతుడు అనే ఒక ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకి విఫలంగా విఫలించే ఆలోచనలంతా పోయి సఫలమైన ఆలోచనలతో మాత్రమే ఉండి జీవనం అంతా కూడా బలవంతుడిలాగా జీవించాలి అంటే మనల్ని మనం పునరావృష్టి చేసుకోవాలి, అంటే పునఃప్రతిష్ఠ చేసుకోవాలి అని అంటున్నారు అనమాట. కేవలం నేను భగవంతుడును, బలవంతుడును, శక్తివంతుడును,
అన్న ఆలోచన ద్వారా మాత్రమే మీలోని శక్తివంతుడు మేల్కొంటాడు. ఎప్పుడైతే మీలో దాగిన బలాశాలిని బయటికి రంపించి మీ రోజును వాడి అప్పగిస్తారో ఇక మీ జీవితం సర్వ సౌఖ్యవంతమైనది. మీరే ప్రపంచాన్ని జయించగల మానవులు. ఖచ్చితంగా అనంతమైన శక్తి సామర్థ్యాలు మీలో దాగి ఉన్నాయి. వాటి వెనక్కి తీయడమే మీ పని. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఆ బలవంతుడు ఎవరైతే ఉన్నారో, ఆ బలవంతుడిని ఎప్పుడైతే నేను ఏదైనా కూడా చేయగలుగుతాను, నా వల్ల ఏదైనా అవుతుంది, నేను ఏదైనా కూడా సాధించగలుగుతాను అని అనుకుంటామో, అప్పుడు మన లోపల ఉండే భగవంతుడే, ఆ బలవంతుడు భగవంతుడుగా అయ్యి ఆ శరీరంలో ఉండే ఆలోచనలు కావచ్చు, శరీరం ఒక నిర్మాణం కానీ అంత నరాలు కండలు ఆలోచనలే కదా మాస్టర్స్. ఆ శరీరం అంతా కూడా మనకి రోజంతా కూడా గొప్పగా సహకరిస్తుంది అని అంటున్నారు. ఒక వృద్ధుడు తన మనవణ్ణి ఒక ఉద్యానవనంలోకి ఆడించుకుంటూ ఉన్నాడు. వాడికి దూరాన కాస్త ఎత్తు ప్రదేశంలో ఒక కారు ఆగి ఉంది. ఉన్నట్టుండి ఆ కారు ఎత్తులో ఉందంట మాస్టర్స్. ఆ కారు అనేది ఎత్తులో ఉండి ఆ పల్లానికి అనేది కిందకంటే వెనక్కు రావడం అనేది స్టార్ట్ అయిందంట. హఠాత్తున కారు వెనక్కి రావడం గమనించిన వృద్ధుడు కంగారు పడిపోయాడు. ఆ కారు అలాగే వెనక్కి దొర్లుకుంటూ వస్తే అది తన మనవుడిని తొక్కేస్తే క్షణకాలంలో అతడు గ్రహించగలిగాడు. అంటే ఎక్కడ తన మనవుడిని తొక్కేస్తుందో, తన మనవుడు ఎక్కడ ఏమైపోతాడో అనే దాన్నో, అంటే బలహీనపు ఆలోచనలు కదా అక్కడ. అంటే ఇది ఎక్కడ పోయి తొక్కేస్తుందో ఏమైపోతుందో అనే ఒక భయం అన్నమాట. వెంటనే హఠాత్తుగా ఆ వృద్ధుడు పరుగు వెళ్ళి తన ఎడమ చేతితో కారును అమాంతం పైకి ఎత్తి దానిని పక్కకి దారికి మరలించాడు. ఇది అంత క్షణకాలంలోనే జరిగిపోయింది. ఆ వృద్ధుడు అత్యంత వేగంగా స్పందించి తన మనవడిని కాపాడుకోగలిగాడు. అంటే ఏం చెప్తున్నారు చూడండి. ఆ వృద్ధుడు అనేది అక్కడ వృద్ధాప్య వయసు అనేది ఆపిందా మాస్టర్స్, తన్ని ఆపగలిగలేదు కదా. అక్కడ ఏమైపోయింది, నేను వృద్ధుడిని, నేను చేయగలుగుతానో లేదా, నా మనవడిని కాపాడుకుంటానో లేదో అనే ఆలోచన లేదు. ఎక్కడ నా మనవడికి ఏమైపోతుందో, అక్కడ కారు వచ్చి ఆ మనవడిని ఎక్కడ తొక్కేస్తుందో ఒక భయంతో ఇంత తనలో ఉండే ధైర్యవంతుడు, ఆ బలవంతుడు మేల్కొని తన ఒక ఎడమ చేత్తోనే కారును పక్కకు లాగి ఆ వేరే దారికి వైపు మరలించాడంట మాస్టర్. ఎత్తి పక్కన పెట్టేశాడంట. చూడండి ఎలా ఉందో. అంత బలవంతుడు మన లోపలే ఉన్నాడు అని అంటున్నాం మాస్టర్స్. ఇటీవల ఓ 60 సంవత్సరాల వృద్ధురాలు తన భర్త ఆపరేషన్ కొరకు డబ్బు సమకూర్చాలనుకునింది. ఓ మారథాన్ పరుగు పందెంలో యువకులతో పోటీ పడి అత్యంత వేగంగా పరుగు తీసి పందెంలో మొదటి స్థానంలో గెలిచింది. ఆమె ఒక్కసారిగా ప్రపంచాన్ని నివ్వురపోయేలా చేసింది. తర్వాత తన భర్త ఆపరేషన్ కావాల్సిన డబ్బును బహుమతిగా గెలుచుకోగలిగింది. 60 సంవత్సరాల వృద్ధురాలంట మాస్టర్స్ చూడండి. ఆ యువతలు వాళ్ళంతా అంటే ఆ యంగ్ ఏజ్ వాళ్ళతో అంతా కూడా ఆ యువతులతో పోటా పడి ఆ మారథాన్ లో వెళ్ళి అక్కడ ఆవిడ ఏం చేసింది, ఫస్ట్ ప్రైజ్ గెలిచిందంట. ఎవరు? 60 సంవత్సరాల వృద్ధురాలు. దేనికోసము? ఆవిడ ఒక భర్తకి ఆపరేషన్ చేసేదానికి డబ్బులు లేకపోతే ఆ డబ్బులు కోసం అంట మాస్టర్స్. అంటే చూడండి, అంటే నేను బలవంతుడు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఖచ్చితంగా పరిగెత్తగలుగుతాను 60 సంవత్సరాలు వృద్ధురాలు అనుకునింది. అనుకొని ఆ ఫస్ట్ ప్రైజ్ గెలిచి తన భర్త ఆపరేషన్ కి డబ్బు ఏదైతే కావాలో ఆ ఫస్ట్ ప్రైజ్ ద్వారా గెలిచిన మొత్తం ఆపరేషన్ కి సరిపోయిందంట మాస్టర్స్. అది ఉపయోగించిందంట. అంత గొప్ప వాళ్ళం అని చెప్తున్నారు. పై రెండు సంఘటనలు మనం ఉంటున్న ప్రపంచంలో నిజంగా జరిగినవి. అవి మనం ఉదాహరణకి చెప్పుకున్నాం కాదు, నిజంగా జరిగాయి అని అంటున్నారు మాస్టర్స్. కారును సైతం పైకి ఎత్తగల బలం ఆ వృద్ధుడికి ఎక్కడి నుంచి వచ్చింది, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు కారుని ఎడమ చేత్తో ఒక్కసారి ఎత్తి పక్కకు నెట్టేశాడంట, పక్క దారి పట్టించేశాడు. అసలు అంత శక్తి ఆ వృద్ధుడికి ఎట్లా వచ్చింది? మామూలు సందర్భాల్లో అయితే అలా చేయడం అసాధ్యం. కానీ తప్పనిసరి అన్నప్పుడు, బలమైన లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు మనలోని అమేయ శక్తిశాలి తనంతటి తానే మేల్కొంటాడు. చూడండి ఏం చెప్తున్నారంటే, మన లోపల బలవంతుడు ఆటోమేటిక్ గా ఉన్నాడు. ఎప్పుడు లేస్తున్నాడు అని అంటే ఆ బలమైన సంఘటన, అంటే మనం అది ఖచ్చితంగా చేయాలి, దానివల్ల ఇంకేదో పెను ప్రమాదం జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ లోపలుండే భగవంతుడిని నిద్ర లేపేస్తున్నామంట మనకు తెలియకుండానే. ఆ శక్తిశాలి ఆ లక్ష్యం సాధించడానికి తనకు కావాల్సిన అదనపు శక్తిని ఈ ప్రకృతి నుండి అత్యంత వేగంగా గ్రహించి ఊహించని అద్భుతాలను తన ద్వారా చేయిస్తాడు. అంటే అంతే కదా మాస్టర్స్, పంచభూతాలు ప్రకృతే కదా మనము. ఎప్పుడైతే ఒక ఆలోచన అనేది చూడండి, ఇప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి మాస్టర్స్ అందరికీ కూడా. ఉదాహరణ చెప్పుకుంటే చాలా మంది చిన్నపిల్లలు ఇప్పుడు పోటీ తత్వం ఎక్కువైపోయి స్కూల్లో కానీ తల్లిదండ్రుల్లో కూడా ఆ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటారు. రెండో ర్యాంక్ మూడో ర్యాంక్ కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఆ కాలేజీలో సీట్ వచ్చింది, మా కొడుకు ఈ ఉద్యోగం చేస్తున్నాడు, మా కూతురు ఇంత సంపాదిస్తుంది, మా అల్లుడికి అంత డబ్బు ఉంది, అంతా కంపారిజన్ అయిపోయింది. అంతా ఎప్పుడు మనము వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉన్నాం మాస్టర్స్. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంది, మన ఆలోచనలు మన పిల్లలకు వృద్ధి అది పెంచి పోషిస్తున్నాం వాళ్ళని.
దానివల్ల ఏమైపోతుంది, ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్‌లో చిన్న ఎగ్జామే అనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోయాడనుకోండి, అయ్యో! నేను దేనికి పనికి రాకుండా పోయానే, నేను ఇంకా బతికేం ఉపయోగం అని చెప్పని సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అంటే సూసైడ్ చేసుకునే అంత పెద్ద తప్పు తనేం చేయలేదు కదా! అసలు ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు కాకపోతే రేపు మళ్ళా చదివి పాస్ అవ్వచ్చు కదా! కానీ తనలో బలహీనమైన ఆలోచన ఏం చేసేసింది, పెంచి పోషించడం వల్ల అది తనని మింగేసింది. మరణం అనే రూపంలో మింగేసింది. తనని తానే మింగేసేలా చేసేసింది. అదే మా క్లాస్‌లో ఒక అమ్మాయి ఉండిందనమాట, దీపిక అని. ఆ అమ్మాయి కూడా అసలు ఫెయిల్యూర్ అనేది అప్పటి వరకు అసలు అమ్మాయిలా లేదండి. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదంట. బీటెక్‌లో ఆ అమ్మాయి డ్రాయింగ్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిపోయింది. అసలు ఎంతంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చనిపోవాలన్న ఒక ఆలోచనొచ్చేసి, తనింక మళ్ళా కొన్ని రోజులు కాలేజ్‌కి రాకుండా ఇంట్లోనే ఉండి, వాళ్ళ పేరెంట్స్ అంతా గూడా తనకు కౌన్సెలింగ్ ఇచ్చి అంతా ఓకే అని చెప్పని ఆల్‌మోస్ట్ వారం, 10 రోజుల తర్వాత అప్పుడొచ్చింది మాస్టర్ స్కూల్‌కి, ఆ కాలేజ్‌కి. అంటే బలహీనుడనేవాడు ఎలా ఉంటాడో చూడండి మాస్టర్స్, అర్థమైందా ఇప్పుడసలు? బలహీనమైన ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు, నేను దేనికి పనికిరాను, నా వల్ల మనకే మన వల్ల ఉపయోగం లేకపోతే పరాయి వాళ్ళకి మన వల్ల ఉపయోగం ఏమవుతాం మాస్టర్స్? మనమే మనం ఉపయోగపడుకోగలిగితే ఏదైనా ఎవరికైనా ఉపయోగపడగలుగుతాం. ఏదైనా మనం పెంచి పోషించి సాధించగలుగుతాం మాస్టర్స్ ఖచ్చితంగా. అంత శక్తి మనలో ఉంది. ఆ మన శక్తికి మళ్ళా ప్రకృతి శక్తి కూడా తోడవుతుంది అని అంటున్నారు. ఒక యువకుడు మామూలుగా ఎత్తలేని బరువులను తన ప్రియురాలి ఎదురుగానో లేదా కొంతమంది స్త్రీల సమక్షంలో ఉన్నప్పుడు ఎత్తవలసి వస్తే సునాయాసంగా ఎత్తేయగలుగుతాడు. అంతే కదా మాస్టర్స్! ఇప్పుడు ఫోటో షూట్‌ల్లో కానీ, లేకపోతే మామూలుగా పెళ్ళిల్లో గాని ప్రపోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటున్నారు, అమ్మాయిని చేతుల్లో పట్టుకొని అబ్బాయి తీసుకొనొచ్చి స్టేజ్ దగ్గర కూర్చోబెట్టాలి. లేకపోతే మా ముందెత్తి రౌండెయ్యాలి అని అంటున్నారు గదా! అవంతా. అది ఎలా అంటే అసలు ఎదురుగా ఉండే ఇంట్లో చూస్తే ఏమో ఏదైనా చిన్న పనులు కూడా చేయలేరు. కానీ అంతమంది సమక్షంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది, ప్రెస్టీజ్ అయిపోతుంది. ఓహ్! ఇప్పుడు నేను అమ్మాయిని ఎత్తి పెట్టకపోతే నా గురించి నేనేం చేయలేను, నేను పనికిరాని వాడిని అనుకుంటారు. భార్యను గూడా ఎత్తలేదనుకుంటారు. అననే ఒక దాంతో చిన్న చిన్న పనులు, చిన్న చిన్న బరువులు గూడా ఎత్తలేకుండా అలసటతో ఉండే ఆ వ్యక్తి ఏం జేస్తాడు, ఆ క్షణంలో ఎంత బరువైనా కూడా తన భార్యని లేపేసేసి చేతులతో ఎత్తేస్తాడు అని అంటున్నారు చూడండి. మరి అంతకు ముందు లేని బలం తర్వాత అతనికి ఎక్కడి నుంచొచ్చింది? చూడండి ఎంత బాగుందో బుక్కు. ఎందుకంటే అతని శరీరం, మనసు గట్టిగా తనలోని బలవంతుణ్ణి కోరుకుంటున్నాయి. నేను ఎత్తాలి, నేను నా పరువు ఇది అని అనుకున్నప్పటికీ, నేను ఇది ఎత్తాలి, నేను తనని లిఫ్ట్ చేయాలి అనే ఒక సంకల్ప బలంతో తను ఎత్తగలుగుతున్నాడంట. దానివల్ల ఏమైపోతుంది అక్కడ? సునాయాసంగా ఎత్తేస్తున్నారంట. ఎందుకంటే అతని శరీరము, దాంతో పాటు మనస్సు గట్టిగా తనలోనే ఉండే బలవంతుణ్ణి కోరుకుంటున్నాయి. తన సంకల్పం అత్యంత దృఢంగా ఉన్నప్పుడు ఈ ప్రకృతి అతన్ని కావాల్సిన శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే మాత్రమే మీలోని బలశాలిని బయటకు వస్తాడు. మీ ప్రపంచాన్ని మార్చేస్తాడు. మీ జీవన గమనాన్ని సరికొత్త మార్గంలో ఆవిష్కరిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక గొప్ప మార్పును కలిగిస్తాడు. అంటే మాస్టర్స్ అంటే నేనైనా కూడా ఏమనుకుంటానంటే, అమ్మ వాళ్ళు కూడా ఏదైనా ఎక్కి పైనుంచి తీయగలుగుతావో లేదో, అది ఎందుకు మగవాళ్ళు చేసే పనంతా నువ్వెందుకు చేస్తావు అనంటే నేను అనుకుంటాను. అవును, మగవాళ్ళు, ఆడవాళ్ళు అని చెప్పని ఒక ఆలోచన భావంతో ఉండేది వాళ్ళు నేనే కదా! ఆలోచన కాసేపు తీసి పక్కన పెట్టేస్తే తను మనిషి రూపంలో ఉన్నాడు. మనిషి మనిషే గదా! అంటే జంతువు కాదు గదా! మనిషి మగవాడైనప్పటికీ, ఆడవాళ్ళైనప్పటికీ అంతే శక్తి సామర్థ్యాలు ఉంటారు మాస్టర్స్. కాకపోతే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సొసైటీ అంటే మగవాడు బలవంతుడు, తనేమైనా చేయగలుగుతాడు. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు, ఇంట్లోనే ఉండాలి, వాళ్ళేం చేయలేరు అనే ఒక భావంతో ఉన్నారు. లేకపోతే ఇప్పుడు చూడండి, అసలు ఈరోజు ఉదయం చూసానండి. ఒక ఇన్ ఒక ఇంట్లో ఒక ఇద్దరు ఆడపిల్లలనమాట. వాళ్ళ అక్క ఐఏఎస్ అంట, వాళ్ళ చెల్లి ఐపీఎస్ అంట మాస్టర్స్. అంటే ఇద్దరు ఆడపిల్లలు. అంతకుముందు వంటింటి కుందేళ్ళు. ఆ మగవాళ్ళే మొత్తం కూడా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఏదైనా కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే ఇంట ఐఏఎస్, ఐపీఎస్ ఎలా అయ్యారు మాస్టర్స్ ఇద్దరు? వాళ్ళల్లో అంత సంకల్ప బలం ఉంది. వాళ్ళల్లో ఉండే సంకల్ప బలమే మనలో కూడా ఉంది మాస్టర్స్. అందుకే నేను ఏదైనా చేసేటప్పుడు పనిని, నేను ఇది చేయలేను, ఏదైనా ఎక్కేటప్పుడు పడిపోతానేమో అన్న భావంతో నేను ఎక్కనండి. నేను ఏదైనా చేయగలుగుతాను. ఇదే చెప్తాను. దానివల్ల మా ఫాదర్‌కి, మా నాన్నగారికి చాలా నమ్మకం అనమాట. ఇది ఎక్కడున్నా కూడా బతికేస్తుంది. ఇది ఎక్కడ ఏమున్నా కూడా నేను చేసేస్తుంది. నా వల్ల అవ్వదు అనేది నేను అనుకోను మాస్టర్. సాధ్యమైనంత వరకు అనుకోను 99%. ఇంకా మరీ నా స్థాయికి మించితే తప్ప ఏదైనా కూడా అంటే అసలు నాకు చేతకాని పనిని కూడా ఖచ్చితంగా మనము ఓకే చేస్తాను. చేస్తే అది అవుతుంది. నా వల్ల ప్రయత్నిస్తాను అనే ఒక భావనతో ముందుకడుగేస్తాను మాస్టర్స్. మన లోపల బలవంతుడే భగవంతుడండి. వాళ్ళనెప్పుడైతే నిద్ర లేపుతామో, ఆ భగవంతుడికి ఎంతటి పనైతే ఎలా చేయగలుగుతాడో, ఆ భగవంతుడే మన లోపలున్నాడు బలవంతుడిగా. ఆ బలవంతుడు మనకు పరిచయం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం మాస్టర్స్.
మనము ఏదైనా కూడా సాధించగలుగుతామండి. ఆ సాధించే సత్తా మనలోనే ఉంది. కానీ మనము నీరసంగా, బలహీనమైన ఆలోచనల వల్ల మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం. మనల్ని మనమే కిందకి పాతాళానికి తొక్కేసుకుంటున్నాం. దయచేసి మాస్టర్స్ ఎవ్వరు కూడా తక్కువ వాళ్ళు కాదు మాస్టర్స్. ఇక్కడ అందరూ కూడా ఎవరిలో ఎంతటి శక్తి ఉందో అంతటి శక్తి అందరిలో కూడా ఉంది. కాకపోతే కర్మలనేవి వేరు. కర్మలంటే మనం గత జన్మలో చేసిన దాని వల్ల మారుతుంది తప్ప అంటే ఆలోచన విధానం అంతా ఒక్కటి మార్చుకుంటే చాలా గొప్పగా బతకగలుగుతాం మాస్టర్స్ మనమంతా కూడా. అంటే బలవంతుడు, బలహీనుడు, ఆశావాది, నిరాశావాది ఇవంతా దేనికి సంబంధించిన మాస్టర్స్? ఆలోచనలే కదా. ఆలోచనలే మూలం. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస విద్య ఎందుకు అనంటే సరి అయిన ఆలోచన విధానాన్ని మనం అలవరుచుకోవడానికి. ఎందుకు కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటున్నాము అని అంటే మన మనస్సుని నియంత్రిస్తున్నాం, కంట్రోల్ చేస్తున్నాం, బ్యాలెన్స్ చేస్తున్నాం. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస ఖచ్చితంగా ప్రతిరోజు తప్పకుండా చేయాలి అని అంటారు. ఎందుకు అనంటే ఫిజికల్ బాడీకి నిమిషాల వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి. చేయకపోతేనే అసలు మనము శరీరం అనేది తుప్పు అంటే పనికి రాకుండా అయిపోతుంది అవయవాలంతానంటే. ఇంకా అలాంటిది ఇప్పుడు అసలు మనస్సుని నియంత్రించకపోతే అసలు మనస్సు మనల్ని మింగేస్తుంది మాస్టర్స్ ఖచ్చితంగా. అందుకని పత్రిసారి చెప్పిన, ఈ బుద్ధుడు చెప్పిన ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస, ఈ యొక్క ధ్యానం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనకి సమయం కుదిరినప్పుడు మన కోసం మనం చేయాలి మాస్టర్స్. వాళ్ళు చేస్తున్నారని జూమ్ లో జాయిన్ అయ్యి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఇది నా కోసం, నేను ఇంకా గొప్పగా ఆనందంగా బతకడానికి, గొప్పగా స్వేచ్ఛగా బతకడానికి, నో అనే దగ్గర నో చెప్పాలి, ఎస్ దగ్గర ఎస్ చెప్పాలి. ఆ ధైర్యాన్ని నింపుకునేదానికి, మనల్ని మనం పరిచయం చేసుకునేదానికి మాత్రమే మాస్టర్స్ ఈ శ్వాస మీద ధ్యాస విద్య. మీ జీవన గమనాన్ని సరికొత్త మార్గం ఆవిష్కరిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక గొప్ప మార్పును కలిగిస్తాడు. ఎవరు? బలవంతుడు. ఈ ప్రకృతిలో మీ చుట్టూ అనంతమైన శక్తి పుంజాలు ఉంటాయి. మీరు ఘనకార్యాలను చేయడానికి అవసరమైన గొప్ప శక్తిని ఈ ప్రకృతి నిరంతరం మీకు అందుబాటులో ఉంచే ఉంది. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు ఆహారం పరంగా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతే కదా ఇస్తుంది. అంటే మనము బలంగా ఉండాలి అంటే ఆలోచన ఒకటి మార్చుకుంటే ఆహారం అదంతా కూడా ఆ బలమైన ఆహారంగా మారిపోతుంది మాస్టర్స్. అంటే నీళ్లు, వాటర్ ఇస్తుండేది ప్రకృతి. అగ్నితత్వము ఎక్కడి నుంచి ఇస్తుంది? అగ్నితత్వం కూడా అక్కడిదే కదా మాస్టర్స్. ఇప్పుడు గ్యాస్ అయినా కూడా మనం భూమి నుంచి తవ్వుకుంటున్నాం. అంటే ఏదైనా పైప్ లైన్స్ వేసుకున్న, సముద్రంలో నుంచి తీసిన, ఏమి చేసినప్పటికీ మనకు అన్ని ఇస్తుండేది కూడా ఆహారం అంతా కూడా మనము ఆహారం ప్రకృతిస్తుంది. విహారం అనేది మనం మనిషిగా చేస్తూ ఉన్నాం మాస్టర్స్. అంటే ఆహార విహారాలు మీరు గాఢంగా సంకల్పించుకుంటే మీరు ఆ శక్తిని గ్రహించగలరు. గాఢంగా అంటే మన నమ్మకాన్ని గట్టిగా గాని అంతే కదా మాస్టర్స్. మన నమ్మకం ఉంది అని అంటే ఒమ్ము చేసుకోగలితే సొమ్ము వస్తుంది. ఒమ్ము చేసుకోలేకపోతే అంటే మన నమ్మకాన్ని మనమే కించపరుచుకొని మనం ఏం చేయలేమని అనుకున్నప్పుడు దుమ్మే. అంతే కదా. మనమే మనకు పనికి రాకుండా అయిపోతాం. ఇంకా అదనపు శక్తిని మీరు గ్రహించాలంటే మీకు ఒక బలమైన లక్ష్యం అనేది ఉండాలంట మాస్టర్స్. మీరు మీ శరీరాన్ని మహత్తరమైన శక్తి క్షేత్రంలా మార్చుకోవాలంటే అద్భుతమైన సంకల్పం కలిగి ఉండాలంట. ఎలాగో మనం సంకల్పాలు చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నాం? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ముందు ముందు మాట్లాడే మాట మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని. వాళ్ళేం చెప్తారు? బాగున్నామంటే బాగున్నాం అని అంటారు. వీళ్ళు ఎక్కడ బాగున్నాం అని చెప్తే వాళ్ళేమనుకుంటారని కొంతమంది, నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు ఆ బీపీ ఉంది, నాకు ఆ షుగర్ ఉంది, అలా ప్రారంభిస్తున్నాం. అంటే మన వాక్క్షేత్రం అనేది పరమ చండాలంగా ఉంది మాస్టర్స్. అందుకే పత్రిసార్ అంటారు ఎవరిని కూడా ఎలా ఉన్నావు అని అనవద్దు అని. ఎందుకు అనంటే ఎదురుగా బాగా కనిపిస్తున్నారు కదా, చాలా బాగున్నావు అని ఒక ఆలోచన నువ్వు చేయి. నువ్వు చేసి నువ్వు సూపర్ గా ఉన్నావు అని చెప్పాను, వాళ్ళు సూపర్ గా లేకపోయినా కూడా వాళ్ళు సూపర్ గా ఉంటారు అని అంటారు పత్రిసార్. అందుకే ఎవరిని కూడా ఎలా ఉన్నావు అని అనద్దు అంటారు మాస్టర్స్. ఈ ప్రకృతి మీకు కావాల్సిన శక్తిని అనేది ప్రసాదిస్తూ ఉంటుంది. మీరు రోజు ఉదయం లేచి పని చేయడం ప్రారంభించండి. ఉదయాన్నే లేచి ప్రారంభించాలంట మన పనిని. మిగిలిందంతా ఆ ప్రకృతే చూసుకుంటూ ఉంటుంది. మనలోని బలశాలని గట్టిగా మేల్కొనపడం ద్వారా అతను మీ పనులు చేసుకోవడానికి కావాల్సిన అదనపు శక్తిని ప్రకృతి నుండి తప్పక గ్రహిస్తాడు. అంటే ఏం చెప్తున్నాం అనస్టస్ ఇక్కడ? ఏదైతే మనకి ఆ శక్తి అనేది కావాలో మన లోపల ఆలోచన విధానం అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా బలవంతుడు మన లోపల మేల్కొనిపోయి ఆ బలవంతుడు ఏం చేస్తాడు? ఆ సరి అయిన ఒక శక్తిని మనలోనే ఉత్పత్తి చేసి ప్రకృతి ద్వారా కూడా అందుకుంటాడంట మాస్టర్స్. పుట్టుకతో మనం మహాబలవంతులం. ఇలా చెప్తున్నాం కదా వాసస్. అంటే 7 కోట్ల ఆ వీర్య కణాలను దాటి ఒక వీర్య కణ్యం అనేది పోయి అండంగా మారి పిండంగా అయ్యి మనం ఇక్కడికి వచ్చి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. అంటే యుద్ధం ఆల్రెడీ మనం 7 కోట్ల మందితో చేసేసాం మాస్టర్స్. కానీ బలంగా ఉండాలనే అత్యవసరమైన కోరిక తగినంత మనలో లేకపోవడం వలన ఈ ప్రకృతి అదనపు శక్తి మనలోకి ప్రవేశించనీయట్లేదు. అంటే ఏమంటున్నారంటే మనం బలంగా ఉండాలి అనే ఆలోచన మనలో లేకపోవడం వల్ల
అంటే మనం ఏది తిన్నా కూడా ఆహారం కూడా మనము ఇప్పుడు అదే ఆహారం వేరే వాళ్ళు తింటున్నా మనం తింటున్నాం. వాళ్ళు బలంగా ఉంటున్నారు, మనం ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అనంటే మన ఒక ఆలోచన ధోరణి అనేది సరిగ్గా లేనప్పుడు ఎంతటి చక్కటి ఆహారం మనం తీసుకున్నప్పటికీ కూడా ఆ బలహీనతమైన ఆలోచనలు లోపల బలహీనత అంతా ప్రవహిస్తుంది కదా కరెంట్ లాగా. దాని వల్ల ఎంత చక్కటి ఆహారం తీసుకుంటున్నా కూడా విరిగిపోతుంది. అంటే విరుగుడు అనేది ఏమైపోతుంది, పెరుగుట కొరకే కదండి. అంటే అప్పుడు ఏమైపోతుంది, మన లోపల బలహీనత పెరిగిపోతుంది, పెరిగిపోయి మనం అసలు ఏం సాధించలేం. అందుకే చిన్నపిల్లలకి కూడా నువ్వేం సాధించలేవురా, నువ్వు ఒక మొద్దువురా, నువ్వు సరిగ్గా చదవకపోతే నీకు బర్రెను కొనిస్తాను అట్లా అనకూడదు అనమాట. ఏమైపోతుందంటే భయం పెట్టేదానికి ఏదైనా కాసేపు అట్లా అనేసి వదిలేయచ్చు కానీ మాస్టర్స్ వాళ్ళని ఎప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు అసలు ఏం చేయలేవు అని అనుకుంటే వాళ్ళ లోపల పిరికి వాడిని పెంచి పోషిస్తారనమాట తల్లిదండ్రులుగా ఉండే మనం. సొసైటీని మనం ఎట్లా ఏం చేయలేం, తల్లిదండ్రులుగా కూడా మనము చక్కటి విద్యా బుద్ధులను మాత్రమే వాళ్ళకి అందించాలండి. సరైన మాటను మాత్రమే అక్కడ వాడాలి. ఏదైతే అడిగితే కానీ అడిగితేనే కదా తెలుసుకోగలగం. మీ చుట్టూ ఉన్న ప్రకృతి అన్నమాట ఒక పవర్ బ్యాంక్ లాదండి మాస్టర్స్. మన చుట్టూ ఉండే ప్రకృతి అది మనకు అవసరమైతే శక్తిని నిరంతరం అందించడానికి సిద్ధంగా ఉంటుందంట. మనం గాఢంగా కోరుకునే తీరుకోవాలంతే. అంటే మనం గాఢంగా కోరుకొని అది పవర్ బ్యాంక్ అంటున్నారు కదా, పవర్ బ్యాంక్ నుంచి మనం తీసుకోగలగాలంతే. అందుకే మీలోని బలహీనమైన రెండో వ్యక్తిని వెంటనే అంతం చేయండి. బలాశాలలోకి ప్రకృతి సహాయం చేస్తుందని మర్చిపోకండి. అంటే బలహీనుడు అనేగా బతికితే గాన సృష్టి అనేది కూడా కించపరిచి ఇచ్చేసేస్తుంది. మా సృష్టి అంటే చుట్టూరు అందరు కూడా వ్యక్తి రూపంలో ఉన్నారు కదా. ప్రతి ఉదయం వ్యాయామం, యోగా, ప్రాణాయామాల ద్వారా నేను బలవంతుడిగా ఉండాలనుకుంటున్నాన విషయం ప్రకృతికి తెలియజేయండి. అప్పుడే అదనపు శక్తిని, అదనపు ప్రాణశక్తిని మీ ఒంట్లోకి ప్రవహిస్తుంది. బలంగా జీవించాలన్న గాఢమైన వాంఛ ద్వారా మీ నరాల్లోనికి, కండరాలలోకి అద్వైతమయ ప్రాణశక్తి అనేది వెళ్తుందంట మాస్టర్స్ లోపలికి. చూడండి అంటే అందుకే అంటారు ధ్యానం చేసేటప్పుడు కూడా నా మనసు పని చేస్తుందో లేకపోతే నేను ఎరుకలో ఉన్నానో నిద్రపోయానో తెలియదు అని అంటారు. చాలా మంది మాస్టర్స్ దీనికి సమాధానంగా మీరు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు అని అంటే ధ్యానంలో కూర్చొని నేను ధ్యానం చేస్తున్నానని ఒక భావంతోనే కదా చేస్తున్నారు. సో ఇంకా అలాంటప్పుడు మనము నేను ధ్యానం చేస్తున్నానా, మీరు ఎలుకుతూ ఉన్నానా, నిద్రపోయానా అని చెప్పని రకరకాల ఆలోచనలు ఎందుకు ఇస్తున్నారు? ఆలోచనలు కట్టిపెట్టేసేదానికి మనం ధ్యానం చేస్తున్నాం. ఆలోచన మళ్ళా అక్కడ చేసేసిన తర్వాత లేచి దాని గురించి ఎందుకో ఒక డిబేట్ లాగా పెట్టి చేయడము. ఎరుకతో ఉండి చేసినా, ఎరుకతో లేకపోయిన చేసినా, ఎరుక అనేది మనకి అలవడేంత వరకు ధ్యానంలో అలానే కూర్చొని చెయ్యండి. తద్వారా ఏమైతుంది అని అంటే మనకి ఎరుక అనేది అలవాటు అవుతుంది. ఎందుకు అనంటే ఎరుక అనేది ఇప్పటి వరకు లేదు కదా మనకు తెలియదు, మర్చిపోయాం దాన్ని. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నడక నేర్చుకునేవాడు కూడా పరిగెత్తలేడు కదండి ఒకేసారి. నిదానంగా బోర్ల పడతాడు, పక్కకు తిరుగుతాడు, పాకుతాడు, తర్వాత అడుగులేస్తాడు, అడుగులు వేసిన తర్వాత నడుస్తాడు, నడిచిన తర్వాత పాకుతాడు. అలానే మైడియా మాస్టర్స్ అనుకోవచ్చు, మనం ఎవ్వరం కూడా బలహీనం కాదు, అంతా కూడా అంత గొప్ప వాళ్ళము. అందరిలో ఉండేదే బయట ఉండేదే మనలో ఉంది, అందరిలో ఉండేదే మనలో కూడా ఉంది అని మాస్టర్స్. మీ శరీరపు అణువణువుల్లో శక్తి క్షేత్రాలను మనము ఎక్కువ ఉత్పేదించుకోవాలంట మాస్టర్స్. అంటే ఆటోమేటిక్ గా మనకు ఆలోచన ధోరణి కానీ మార్చుకుంటే ఇంకంతా అయిపోతుంది. బలవంతుడిని, శక్తివంతుడిని సమాజం ఎక్కువగా కోరుకుంటుంది. నీ చుట్టూ ఉన్న వారి గుండెల్లో బలాశాలులైన మీ ధైర్యానికి నింపగలరు. అంటే అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆర్మీ సెలక్షన్ కావాల్సింది ఏంటి, ఫిట్నెస్. ఇప్పుడు ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలకి ఏదైనా వెళ్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏమైనా ఇప్పుడు పోలీసు వాళ్ళే అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఫిట్నెస్ మెంటల్లీ ఫిజికల్లీ. అంటే వాళ్ళకి ఫిట్నెస్ పరీక్షలు ఉంటాయి, రన్నింగ్ రేసులు ఉంటాయి, ఆ తర్వాత దూకడ, లాంగ్ జంప్, షార్ట్ జంప్, ఆ తర్వాత త్రో బాల్ అవంతా ఉంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళ ఫిట్నెస్. అంటే ఫిజికల్లీ ఫిట్ ఉండే వాళ్ళే మెంటల్లీ ఫిట్ ఉంటారని ఒక అభిప్రాయం. వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకుంటారు అంతే కదా. ఇప్పుడు ఐఏఎస్ లో కూడా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయండి, వాళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంది అనేది. ఇంటర్వ్యూస్ లో కూడా రన్నింగ్ రేసులు పెట్టరు కానీ కోచింగ్స్ అడిగేదానికి వాళ్ళు ఎంత గట్టిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అనేది చూస్తారంటే మన ఒక వ్యక్తిత్వం అనేది వ్యక్తపరిచేది ఫిజికల్లీ మెంటల్లీ. మనం ఒక మాటలతో గాని ఆ మాటలతో అట్లా ఎక్కడ చూసినా కూడా మనము ఎవరైనా కూడా సమస్త సృష్టిలో బలవంతుని మాత్రమే కోరుకుంటుంది మాస్టర్స్. వీక్ పర్సన్ అనే వాళ్ళని తీసుకోదన్నమాట, ఎక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఇకపై ఏ రోజు కూడా బలహీనంగాను, నీరసంగాను, నిర్వేదంగాను జీవించకండి. మీకు మీరే సంకల్పించుకోండి, మీరే అతి బలవంతుడని. ఏం సంకల్పించుకోవాలి అని అంటే నేనే చాలా బలవంతుడిని. అంటే నేనొక్కడనే మిగతా వాళ్ళని కాదు, నేను చాలా బలవంతుణ్ణి, బలమైన లక్ష్యాలను అలవోకగా సాధించగలుగుతాను. నేను బలవంతుడు అయితే నీలోని ధైర్యం దానికదే రెట్టింపు అయిపోతూ ఉంటుంది. బలవంతుడు, ధైర్యవంతుడు అయిన వ్యక్తికి లోకం దాసోహం అయిపోతుంది.
అంటే మాస్టర్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం ఎప్పుడైతే బలవంతుడిగా తొలి అడుగు వేశానో ఆటోమేటిక్ గా అసలు మొన్న ఆ రోజు మాకు నేను చెప్పాను కదా ఇందాక ఉదాహరణ క్లీన్ చేశాను అని. ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళు కానీ అసలు ఎట్లా తెలుసు అసలు నువ్వు అసలు అనుకుంటే అసలు చేయలేవు అనేది ఒక ఆలోచనతో పోవు, అవుతుందో లేదో పక్కన పెట్టేస్తే నేను చేయగలుగుతాను ఒక ఆలోచనతో పోతావు. అందుకే నువ్వు నీకు అనేది ఏదైనా కూడా మాస్టర్స్ అంటే ఏదైనా చేసేటప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే, చిన్నటి ఉదాహరణ మాస్టర్స్, ఏదైనా ఇప్పుడు అలా చేసినప్పుడు ఒక వ్యక్తి అలా తారసపడ్డాడు అనుకోండి, దేనికైనా కూడా అంటే ఓకే వీళ్ళు ఏదైనా కూడా చేయగలుగుతారు, వీళ్ళ ఆలోచన విధానం బాగుంది, ఆ సమయస్ఫూర్తి బాగుంటుంది, వీళ్ళలో ధైర్యం ఉంది, వీళ్ళని ఏదైనా అడిగి మనము తెలుసుకొని ఏదైనా అంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు సలహా తీసుకొని చేస్తారు కదా, అలా సలహా తీసుకొని చేస్తారు మాస్టర్స్. ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేద్దామా అలా చేద్దామా అని చెప్పని ఖచ్చితంగా అడిగే తీసుకుంటారు. ఎందుకు అని అంటే మన లోపల ఉండే బలవంతుని తట్టి లేపాం. మనం ఇప్పుడు అన్ని మనకు తెలియకపోవచ్చు కానీ అంటే ధైర్య సాహసే లక్ష్మి అని కూడా అన్నారు కదండి. అందుకే అంటే ఎక్కడ చూసినా చూడండి ధైర్యం. అక్కడ లక్ష్మీదేవి దగ్గర కూడా ఆ రెండు ఏనుగులు ఎందుకు ఉంటాయండి? ఆ ధైర్యం, ఆ గంభీరం అంటే ఏమంటారు బలం కోసం ప్రతీకే కదా లక్ష్మీ దగ్గర ఉండే దగ్గర ఆ రెండు ఏనుగులు. అలా అన్నమాట. మనిషికి ఉండాల్సిన అత్యావశ్యకమైన గుణాలతో బలంగా ఉండటమే ముఖ్యమైనది. బలహీనంగా ఉంటూ ఈ ప్రకృతి చేత నిరాదరణకు గురికాకండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, మంచి ఆహారం నీలో బలవంతుణ్ణి వెలికి తీస్తాయి. ప్రతిరోజు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి శ్రద్ధ వహించండి. ఏదో ఒకటి ఈ పూట గడిచిపోతే చాలు అన్న అనే వ్యర్థమైన ధోరణిని ఈనాటి నుంచే వదిలివేయండి. మీరు ప్రతిరోజు గొప్పగా జీవించాలనుకున్నప్పుడు ప్రతి పూట శక్తివంతమైన ఆహారాన్ని తీసుకోవడంలో మీకు మీరు శ్రద్ధగా తీసుకోండి. అంటే ఏమంటున్నారు? మన ఆలోచన తీరు మార్చుకోవాలి అని అంటున్నారు, వ్యాయామం చేయాలంటున్నారు. దాంతో పాటు మనము ఏమంటారు బద్ధకం అదంతా కూడా పక్కన పెట్టేసేసి దాంతో పాటు చక్కటి పౌష్టికాహారాన్ని కూడా తీసుకోమంటున్నారు. బద్ధకం అనే మాయ రోగాన్ని దరిచేయనివ్వకుండా ప్రతిరోజు ఉదయం గాఢమైన శ్రద్ధతో వ్యాయామం చేసి మీలోని బలాశాలని మేల్కొల్పండి. కేవలం శారీరక శ్రమ వ్యాయామం చేసేవారు మాత్రమే నిండు జీవితాన్ని జీవించగలరు. బద్ధకం వలనో నిరాసకత్వ వలనో శరీర శ్రమ లేదా వ్యాయామం లేని వాళ్ళు చేయలేని వారు మధ్యలోనే అంటే ఎండుటాకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు పడిపోతాయి కదండి, అలాగ రాలిపోతారు. ఒక పనిని నొచ్చుకుంటూ అసమర్థతతో బలహీనంగా మొదలు పెట్టడం విఫలం అవ్వడం కంటే ఉరకలెత్తే ఉత్సాహంతో పనిలోకి విజృంభించి దానిని సఫలీకృతం చేయడమే ఉత్తమం. అంటే మాస్టర్స్ అంటే ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా వంట రాదు కదండి, నాకు వంట రాదు. ఏమనుకుంటా అంటే అయ్యో నేను చేయలేనేమో నా వల్ల అవ్వదేమో అని అనుకోనండి. నాకు తెలియకపోయినా కూడా యూట్యూబ్ లో అన్న చూసి ఓకే ఇది చేసి ట్రై చేద్దాము. దీంట్లో ఒకసారి ఫస్ట్ టైం గా అటెంప్ట్ చేసినప్పుడు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ చేస్తాము, ఒకవేళ చేసినా కూడా దాన్ని రెండోసారి కరెక్ట్ చేసుకోవచ్చు అని ఒక ఆత్మ విశ్వాసంతోనే చేస్తాను అనమాట. అంటే చిన్న చిన్న ఉదాహరణ చూడండి, అయ్యో నా వల్ల కాదు, నేను చేయగలుగుతానో లేదో, నేను చేసింది వాళ్ళకి నచ్చుతుందో లేదో అని ఆలోచనల కన్నా చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నమే కదా, ఆ ప్రయత్నం మన చేతిలోనే ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఆలోచన మార్చుకొని ఇది నేను చేయగలుగుతాను అంటే ఖచ్చితంగా మాస్టర్స్ అట్లా యూట్యూబ్ నుంచే నేను వంట నేర్చుకున్నాను. నాకు అసలు వంట రాని యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. అలాగా ప్రతి ఒక్కరిలోనూ బలవంతుడు ఉన్నాడు, ఆ బలవంతుని మాత్రమే తట్టి లేపండి. మనం సాధించలేనిది ఏమీ లేదు, అన్ని సాధిస్తాం మాస్టర్స్. నాకు అవ్వదు అనేది ఏమీ లేదు. వీ కెన్ డూ ఎవ్రీథింగ్, మనం ఏదైనా కూడా చేయగలుగుతాం. మీరు గొప్ప జీవితం కావాలని కోరుకుంటే ఉంటే మాత్రం అది పొందడానికి మీరు కొంతైనా కూడా మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీ శ్రద్ధను మీ శ్రమను ఈ ప్రకృతికి మూల్యంగా చెల్లించండి. ఏమంటున్నారంటే మన శ్రద్ధ సబూరి అని అంటూ ఉంటారు బాబా గారు కూడా. మనకి శ్రద్ధ అనేది ప్రకృతికి మూల్యంగా చెల్లించాలి. దాని ద్వారా మనం చక్కగా మనం రోజంతా కూడా వృద్ధి మనం చేసుకోగలుగుతాం మాస్టర్స్. వ్యాయామం చేసి బలవంతులు అవ్వడం అనేది పర్వతాలను కొండరాలను ఎత్తేంత కష్టం ఏమి కాదని గ్రహించండి. ఇక నుంచి వ్యాయామం అలవాటు లేని వారు వెంటనే జాగరూకులకై ప్రతిదినం నిర్ణీత శరీర శ్రమతోనే మీలో ఉన్న బలహీనుణ్ణి మీ నుండి తరిమివేసి ఉజ్వలమైన రోజును సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి పనికి సంబంధించిన బాణం లాగా సిద్ధం అవ్వండి. అంటే ప్రతి పనికి సంధించిన దానం అనేది ఎలా ఉంటుంది మాస్టర్స్ అంటే సంధించాం అనుకోండి అది వదిలేయాలి కదా, వెనక్కి తీసుకోకూడదు అని అంటారు. అలాగ సంధించిన బాణం అనేది ఎలా ఉంటుంది, విల్లు దూసుకొని వెళ్ళిపోతుంది కదా, అలాగే మనం ప్రతి పనిలో కూడా దూసుకొని వెళ్ళాలంట మాస్టర్స్. కష్టాన్ని భరించి మీలోని యోధుడిని బయటకు తీయండి. యోధుడు అంటే మన లోపలే ఉన్నాడు ఆ ధైర్యుడు, ఆ ధైర్యాన్ని తీయాల. మొదటి వారం రోజులు వ్యాయామం చేయడం కష్టంగానే అనిపిస్తుంది. ఇక్కడే మీరు ఆ కష్టాన్ని తలవంచకండి, కసిగా సాగించండి.
కొనసాగించాలంట మాస్టర్స్. వారం రోజుల తర్వాత మీకు అలవాటైపోయి తర్వాత వ్యాయామం చేయకుండా ఒక్క రోజు కూడా మీరు ఉండలేరు. మీ ఏదైనా మన బుద్ధికి శరీరానికి ఒక్కసారి అలవాటైతే అది లేకుండా మన శరీరం ఉండలేదు. మీకు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకోవడానికి గొప్ప కోరికతో శ్రమించండి. దేవాలయాన్ని నిర్మించుకోవాలి అని అంటే గొప్ప కోరిక సంకల్పం అనేది ఉండాలి అని అంటున్నారు. మీకోసం మీరు కష్టపడకపోతే ఆ పనిని మరెవరూ చేయరు. మన కోసం మనం చేయకపోతే అసలు ఎవరు ఏం చేయరు కదా మాస్టర్. మిత్రులారా, కేవలం మీలోని బలవంతునికి మాత్రమే నిత్యం మనుగడలోకి ఉండనివ్వు. ఇది మీకు సదా సర్వసదా అద్భుతాలను సాధించి పెడుతూ ఉంటుంది. చూడండి మాస్టర్స్ ఎంత చక్కగా చెప్పారో. అంతే మాస్టర్స్. ఈరోజు సెషన్ లో బలవంతుడు బలహీనుడు ద్వారా చాలా చక్కటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. అందుకే ఇంక నుంచి ఈ క్షణం నుంచే మనము ఎప్పుడు బలవంతుడిగా మాత్రమే మనము ఆలోచనలు కానీ మన ఒక ఆలోచన ధోరణి అన్ని కూడా మనం మార్చుకుందాం మాస్టర్స్. చక్కగా మనం ఇంకా ఆ బలహీనుడిని ఏమంటారు పాతి పెట్టేసేసి ఆలోచన ధోరణులు సరికానివంతా కూడా మనం సరి చేసుకొని చక్కగా జీవన ప్రయాణం చేద్దాం మాస్టర్స్. అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత చక్కటి జ్ఞానాన్ని నా ద్వారా అందిస్తూ ఉన్నందుకు, ఈ బుక్ ద్వారా నాకు పరిచయం చేసిన ఈ జ్ఞానాన్ని సాగర్ సింధూరి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.